హలో ఫ్రెండ్స్, మా ఇంట్లో ఈరోజు శనగల కూర అవుతుంది. దానికి కావాల్సిన సామాన్లు ఏంటంటే ఆనియన్, పొటాటో బాయిల్ చేసినవి, టమాటా ఇలా గుండగుండగా కోసుకోవాలి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చికెన్ మసాలా, కారం పొడి, పసుపు గుండ, ఆవాలు, శనగలు ఇలాగ ఉడికించుకొని ఉంచుకోవాలి. ఫస్ట్ తప్పలు పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన నెక్స్ట్ ఆవాలు వేయాలి. ఆవాలు వేసిన నెక్స్ట్ ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంతే. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉంచుకున్న కరివేపాకు, టమాటా ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకొని టమాటా మగ్గించాలి బాగా. ఇప్పుడు ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఆనియన్, పచ్చిమిరపకాయలు. అవి తర్వాత ఇందులో కారం పొడి మనకి కర్రీకి కావాల్సి తగినంత వేసుకోవాలి. కారం పొడి, పసుపు ఇంకా చికెన్ మసాలా ఇందులో వేసుకోవాలి. మసాలా వేసుకోవాలి. ఇలా అయిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్న శనగలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ శనగల్లోని ఉప్పు వేసి ఉడికిస్తాం కాబట్టి చూసుకొని మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. శనగలు వేసిన నెక్స్ట్ దీని తర్వాత పొటాటోస్ వేసుకోవాలి. పొటాటోస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కూర ఇలాగ మగ్గినప్పుడు మనం ఇందులో హాట్ వాటర్ వేసుకుంటేనే ఆ టేస్ట్ మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఇదంతా కలపాలి. ఇలాగ శనగల కూర ఇలాగ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనకి కావాల్సినంత నీళ్ళు పోసుకోవాలి. మనకి ఎంత వాటర్ కావాలో అంత చూసుకొని వాటర్ పోసుకోవాలి. అది కూడా హాట్ వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్ వేసుకుంటే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. నేను ఇప్పుడు ఈ కర్రీ రోటీస్ కోసం చేస్తున్నాను. రోటీస్కి ఈ కన్సిస్టెన్సీ అయితే అయిపోతుంది. మరి కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes కుక్ అవ్వాలి. ఇప్పుడు చూసుకోవాలి. 5 minutes అయిపోయిన తర్వాత చూస్తే ఇలా మరగాలి.
మరిగిన తర్వాత అయిపోయింది కూర. శనగల కూర రెడీ. లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకొని బంద్ చేసి స్టవ్ ఆపుకుంటే మన శనగల కూర రెడీ. కూర తినేసి చూపిస్తాడు. కునాల్, కూర టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉందా? లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.